దానికి సంబంధించిన కేటగిరీస్. వ్యక్తులు, ఆర్మీ. ఆర్మీ అంటే మళ్ళీ ఆర్మీ అంటే కష్టం, కానీ వ్యక్తులకైతే ట్రై చేయొచ్చు. వ్యక్తులు. ఓకే, మీరు ఎంచుకున్న కేటగిరీ వ్యక్తులు. ఈ కేటగిరీకి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్స్: చదరంగం, సంగీతం, చిత్రలేఖనం, సినిమా డైరెక్షన్. ఈ ఆన్సర్ ఆప్షన్స్ కి సంబంధించిన ప్రశ్న: కేసిరాజు శ్రీనివాస్ గారు ఏ రంగానికి చెందినవారు? చదరంగం, సంగీతం, చిత్రలేఖనం, సినిమా డైరెక్షన్. ఆలోచించండి, ఆడండి. మీ టైం స్టార్ట్ అయిపోయింది. మేబీ చిత్రలేఖనం. ఈ రెండు స్ప్లిట్ చక్కగా పెట్టి ఈ రెండు స్ప్లిట్ చేయి ఫస్ట్. ఇప్పుడు షేర్ చేద్దామా చేతరంగం మీద? 30 seconds లో ఇప్పుడు షిఫ్ట్ చేద్దాం. షిఫ్ట్ చేద్దాం చెప్పండి. వద్దా? కన్ఫర్మా? అక్కడ చేద్దాం చక్రి. డౌట్ వస్తుంది నాకు, టైం లేదు. 10, 9, 8, 7, 5, 4. కేసిరాజు శ్రీనివాస్ గారు ఏ రంగానికి చెందినవారు అనే ప్రశ్నకి మీరు చదరంగంపై ఏమీ పెట్టలేదు, సంగీతంపై 18 లక్షల రూపాయలు ఉంచారు, చిత్రలేఖనంపై 58 లక్షల రూపాయలు పెట్టారు, సినిమా డైరెక్షన్ పై ఏమీ పెట్టలేదు. మీరు ఇక్కడ క్విక్ చేంజ్ అవసరం అనుకుంటే క్విక్ గా చెప్పండి. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో తొందరగా చెప్పాలి. నో? ఓకే, క్విక్ చేంజ్ వద్దు మీకు. ఇప్పుడు చెప్పండి, చిత్రలేఖనంపై ఎందుకు పెట్టారో తెలుసుకోవచ్చా? సంగీతంపై కొంత ఎందుకు ఉంచారో తెలుసుకోవచ్చా? సినిమా డైరెక్షన్ అంటే నాకు తెలిసే యాక్చువల్గా ఆయన పేరు వినలేదు, మరి నాకు ఊహ తెలిసినంత వరకు. సో నెక్స్ట్ చదరంగం, చెస్లో కూడా ఆయన పేరు నేను వినలేదు. సంగీతం కూడా ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది ఫస్ట్ నుంచి కూడా. ఇంకా తెలియంది ఏంటంటే కంప్లీట్గా ఇది, అందుకే ఫస్ట్ దీని ఆప్షన్ తీసుకున్నాం. ఓకే, చిత్రలేఖనం ఆర్ట్ గురించి మనకు అది ఐడియా లేదు కాబట్టి, పెయింటింగ్ గురించి మేబీ దీనికే చెంది ఉంటారని పెట్టాం. అవి మనకు తెలిసిన ఆఫ్ నాలెడ్జ్ ప్రకారం కావచ్చు కదా. మరి పూర్తిగా ఏమైందో తెలుసుకుందాం రండి. ముందడుగు వేయండి. లెట్స్ సీ ఏది టాప్, ఏది డ్రాప్. మీరు అనుకున్నదే మళ్ళీ జరిగింది. ఈ రెండు పేర్లు ఈ రంగాల్లో మీరు వినలేదన్నారు, అవి రెండు కాదు అని తేలిపోయింది. ఒకటి శ్రీలత, మీరు గేమ్లో ఉన్నారు. 58 లక్షలతో ఉంటారా, 18 లక్షలతో ఉంటారా? ఇది మనం చూడాలి. ఏది టాప్, ఏది డ్రాప్? చక్రి అండ్ శ్రీలత ఆటలో ఉన్నారు, 18 లక్షలతో ఉన్నారు. చిత్రలేఖనం సరైన సమాధానం కాదు. కేసిరాజు శ్రీనివాస్ గారు సంగీత రంగానికి చెందిన వ్యక్తి. 18 లక్షలతో మీరు ఆటలో కొనసాగుతున్నారు. యు ఆర్ దేర్ ఇన్ ద గేమ్. అయినా పోయింది, చాలా పెద్ద అమౌంట్ వెళ్ళిపోయింది. చిత్రలేఖనం అయి ఉండొచ్చు అని మీరు అనుకున్నారు. కేసిరాజు శ్రీనివాస్ అంటే ఎవరో చెప్తే చక్రి మీ ఎక్స్ప్రెషన్ మారిపోతుంది. గజల్ శ్రీనివాస్.
సో మీరు అలా కాసేపు రిలాక్స్ అవ్వండి, నేను వాళ్ళతో మాట్లాడుకొస్తాను. ఎస్ఎంఎస్కి ఆన్సర్ ఆప్షన్స్ మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. మీ ఎస్ఎంఎస్ ఆన్సర్ ఆప్షన్స్: ఏ వాలీబాల్, బి క్రికెట్, సి టెన్నిస్, డి చెస్. క్వశ్చన్ కాసేపట్లో చెప్తాను, వెయిట్ చేస్తూ ఉండండి. ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు అలా సీరియస్గా చూసేసుకోకండి. సిద్ధు అండ్ తులసి ఇలా ఉండకండి, చక్రి అండ్ శ్రీలత అలా ఉండండి. మరి కో అంటే కోటి జర్నీలో మీరు ఎక్కడున్నారో ఒకసారి చూద్దాం. ఈ ప్రయాణంలో మీరున్నారు 18 లక్షలతో 3వ ప్రశ్న దాటేశారు, 4వ ప్రశ్నకు వచ్చేసారు. ఇక్కడ చిన్న మార్పు జరుగుతుంది చక్రి అండ్ శ్రీలత. మార్పు ఏంటంటే మీకు ఇప్పటి వరకు ఇచ్చిన మల్టిపుల్ ఆప్షన్స్లో 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక నుంచి ఒక ఆప్షన్ మీకు అందుబాటులో ఉండదు, కేవలం 3 ఆప్షన్స్తో మాత్రమే మీరు ఆడాల్సి ఉంటుంది. ఒక ఆప్షన్ పై మార్క్ వచ్చేస్తుంది. మార్క్ ప్లీజ్. సో కేవలం 2పై మాత్రమే మీరు డబ్బులు స్ప్లిట్ చేసుకునే అవకాశం, సందేహం ఉంటే. మీరు ఇంకా క్విక్ చేంజ్ ఉపయోగించుకోలేదు, దాన్ని అవకాశం ఉన్నప్పుడు అవసరం అనుకుంటే ఉపయోగించుకోవచ్చు. 6వ ప్రశ్న లోపల ఒకసారి మాత్రమే ఉపయోగించుకోవచ్చు. మీ 4వ ప్రశ్నకి సంబంధించిన కేటగిరీస్ చూద్దాం. కేటగిరీస్ ప్లీజ్. పేర్లు, మ్యూజియంస్. పేర్లు కదా, అవునా? మ్యూజియంస్. అంటే మ్యూజియంస్ మళ్ళీ ఎక్కడో తీసుకెళ్ళి అడిగారు అనుకోండి, ఏదో కంట్రీలో, అది కూడా ప్రాబ్లమే. బెస్ట్ కదా, సో పేర్లకి బెస్ట్. పేర్లు. పేర్లు పేర్లు మీరు ఎంచుకున్న కేటగిరీ పేర్లు. దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్స్ చూద్దాం. క్షిపణి, హెలికాప్టర్, విమానం. ఈ ఆన్సర్ ఆప్షన్స్ కి సంబంధించిన ప్రశ్న. వీటిలో బ్రహ్మోస్ అంటే ఏమిటి? క్షిపణి, హెలికాప్టర్, విమానం. ఆలోచించండి, ఆడండి. మీ టైం స్టార్ట్ అయింది. హెలికాప్టర్ ఏమో టైం ఇంకా ఉంది. ఏం కాదు, అంతే కదా. క్షిపణి, హెలికాప్టర్ ఏమో ఉండదు కదా, స్ప్లిట్ 40 చేసుకుంటావా? seconds more. వీటిలో బ్రహ్మోస్ అంటే 18 లక్షలు ఉన్నాయి, 2 పెట్టినాం కూడా. క్షిపణి, హెలికాప్టర్, విమానం. హెలికాప్టర్ 25 seconds more. 20 సెకండ్లు. ఇప్పుడు దీని ఒక్కర్లేదు, చెప్పు ఆలోచించు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 and stop. చక్రి అండ్ శ్రీలత బ్రహ్మోస్ అంటే క్షిపణి అనుకుంటున్నారు. మొత్తం తీసుకువెళ్ళి మీరు 18 లక్షలు క్షిపణిపై పెట్టారు. బ్రహ్మోస్ అనే దేని పేరు అంటే హెలికాప్టర్ కాదు అనుకుంటున్నారు. బ్రహ్మోస్ విమానం కూడా కాదు అనుకుంటున్నారు. ఇక్కడ క్విక్ చేంజ్ అవసరమైతే క్విక్ గా చెప్పండి. క్విక్ చేంజ్ అవసరమా కాదా? ఎస్. ఓకే, వాళ్ళకి క్విక్ చేంజ్ కావాలట. 30 సెకండ్లు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. హెలికాప్టర్ 9 దీని కొంచెం 4 కొంచెం ఎన్ని పెట్టా? Ten, 9, 8, 7, 6, 5. దాని మీద కూడా 2. చక్రి అండ్ శ్రీలత చూడను. లాస్ట్ మినిట్ లో మీరు ఏదో చేస్తారు. క్షిపణిపై మీరు ఉంచిన 18 లక్షల్లో క్విక్ చేంజ్ తీసుకున్న తర్వాత బ్రహ్మోస్ హెలికాప్టర్ ఏమో అని అనుకుంటున్నారు. అందుకని 2 లక్షల రూపాయలని తీసుకొచ్చి హెలికాప్టర్ పై పెట్టారు. క్షిపణిపై మీరు ఉంచారు 16 lakhs. హెలికాప్టర్ పై మీరు ఉంచారు 2 లక్షలు. విమానంపై మీరు ఏమీ పెట్టలేదు. చక్రి, మీ ప్రమేయం లేకుండా చాలా మార్పులు జరిగిపోయినాయి క్విక్ చేంజ్ లో. శ్రీలత లాస్ట్ మినిట్ లో హెలికాప్టర్ మీద మీరు చక్రి పెడుతున్న డబ్బులు తీసుకెళ్ళి అటు వేస్తారు. ఎందుకు? నాకెందుకో మళ్ళీ అడ్డే కొట్టింది, పెట్టాను బై లక్. ఆల్ రైట్, మీరు ఆటలో ఉంటారా, ఉంటే ఎంతతో ఉంటారు, ఇవన్నీ మనం చూడాలి. రండి, ముందడుగు వేయాలి. శ్రీలత తీసుకున్న నిర్ణయం ఈ ఆటలో మిమ్మల్ని ఉంచుతుందా, బయటికి పంపిస్తుందా చూద్దాం. లెట్స్ సీ. ఏది టాప్, ఏది డ్రాప్?
చక్రి వాళ్ళ డ్రాప్స్లో ఒకటి అదృష్టం మీది బాగుందనాలో లేదా తెలియదు కానీ డ్రాప్లో టెన్షన్ కొంచెం మీకు తగ్గుతూనే వస్తుంది. మీరు ఆటలో ఉంటారా వెళ్తారా అనే టెన్షన్ ప్రతిసారి ఉండట్లే. ఆటలో ఉంటున్నారు కానీ ఎంతతో ఉంటున్నారు అనే టెన్షన్లో ఉంది. ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్ ఏంటంటే శ్రీలత, నీ నిర్ణయం లాస్ట్ మినిట్లో ఇక్కడి నుంచి డబ్బులు అక్కడికి, అక్కడి నుంచి డబ్బులు ఇక్కడికి తారుమారయ్యాయి. ఏ నిర్ణయం మీకు ఎంత తెచ్చిపెడుతుంది? ఆటలో మీరు ఉంటారు కానీ 16 లక్షలతో ఉంటారా, 2 లక్షలతో ఉంటారా? ఏది టాప్, ఏది డ్రాప్ మనం చూద్దాం. I think ఆటలో ఉన్నారు 16 లక్షలతో. హెలికాప్టర్ కరెక్ట్ ఆన్సర్ కాదు, బ్రహ్మోస్ అనేది క్షిపణి మిసైల్. ఓకే, మరి ఆటలో మీరు ఎక్కడున్నారో ఒకసారి చూద్దాం. ఈ ఆటలో మీరున్నారు 16 లక్షల రూపాయలతో 4వ ప్రశ్న దాటేశారు, 5వ ప్రశ్నలోకి చేరుకున్నారు. క్విక్ చేంజ్ ఉపయోగించేసుకున్నారు. ఇంకో 2 ప్రశ్నలకి మీరు క్విక్ చేంజ్ ఉపయోగించుకునే అవకాశం లేదు. మరి నెక్స్ట్ క్వశ్చన్ కేటగిరీస్కి వెళ్ళిపోదామా? మీ 5వ ప్రశ్నకి సంబంధించిన కేటగిరీస్ ఆహారం, జనాభా. జనాభాకి వెళ్తే కొంచెం రిస్క్ తక్కువ ఉంటుంది. జనాభానా ఆహారమా? ఈ రెండింటిలో ఒకటి పట్టుకో. జనాభే. ఓకే జనాభా. ఓకే, జనాభా వీరు ఎంచుకుంటున్నటువంటి కేటగిరీ. ఈ కేటగిరీకి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్స్ చూద్దాం. 1999, 2000, 2001. ఈ ఆన్సర్ ఆప్షన్స్ కి సంబంధించిన ప్రశ్న 2011 కంటే ముందు ఎప్పుడు జనాభా లెక్కలు నిర్వహించారు? 1999, 2000, 2001. ఆలోచించండి, ఆడండి. టైం స్టార్ట్ అయింది. రెండు 2011 కంటే ముందు ఎప్పుడు జనాభా లెక్కలు నిర్వహించారు? Forty seconds more. Seconds more. స్ప్రెడ్ చేద్దాం. ఓకేనా? ఒకసారి చూడు. 2000, 2001 చూడు. 20 seconds more. Nine, 8, 7, 6, 5, 4, 3, 2 and 1 stop. చివరి నిమిషాల్లో చాలా మనసు మార్చుకుందాం అనుకున్నారు చక్రి. 2011 కంటే ముందు ఎప్పుడు జనాభా లెక్కలు నిర్వహించారు? సెన్సస్ ఎప్పుడు నిర్వహించారన్న ప్రశ్నకి 1999 కాదు అనుకున్నారు మీరు, ఏమీ పెట్టలేదు దానిపై. 2000 సంవత్సరంలో అనుకుంటున్నారు. 8 లక్షల రూపాయలు దానిపై ఉంచారు. అండ్ అలాగే మీ దగ్గర ఉన్నటువంటి మరో 8 లక్షలు తీసుకొచ్చి 2001 సంవత్సరంలో ఉంచారు. క్విక్ చేంజ్ అవకాశం లేదు, మీరు ఉపయోగించేసుకున్నారు ఆల్రెడీ. ఎందుకు 2000, 2001 పెట్టారు? యాక్చువల్గా బేసిక్ ప్రాబ్లం ఏంటంటే నాకు జనరల్గా నాలెడ్జ్ ఉంటుంది కానీ జనరల్ నాలెడ్జ్ లేదు. చదువుకునేటప్పుడు కూడా పెద్దగా జనరల్ నాలెడ్జ్ గురించి ఆలోచించలేదు. బట్ ఏ టైంకి వెళ్ళినా ఇంట్లో పేపర్ చదువుతాను నేను. యాక్చువల్గా ఆ డే పేపర్ చదువుతాను. పేపర్లో జనరల్ నాలెడ్జ్, కామన్ సెన్స్ అలాంటివే ఉంటాయి. స్టిల్ మనం ప్యాకప్ అయ్యేటప్పుడు అది కూడా ఈ మధ్య కుదరట్లేదు. సో బాబు పెద్ద పెద్ద స్టేట్మెంట్ వద్దు, రండి ముందడుగు వేయండి, ఏం జరుగుతుందో చూద్దాం. 1999 వదిలేశారు, 2000 కానీ 2001 కానీ అనుకుంటున్నారు. సమానంగా మీరు డబ్బులు వాటి మీద డిస్ట్రిబ్యూట్ చేసి పెట్టుకున్నారు. ఆటలో ఉంటారా, ఆట నుంచి బయటికి వెళ్ళిపోతారా? ఇప్పుడు మనం చూడాలి. లెట్స్ సీ ఏది టాప్, ఏది డ్రాప్.
జనాభా లెక్కలు భారతదేశంలో ప్రతి 10 సంవత్సరాలకి అది ఒక్కసారి తెలుసు. అది తెలిసే లెక్క అవునా రావా? కదా నువ్వు ఛీ! నేను అన్నాను కదా, నేను ఒకటి అడిగాను. నేను ఒకటి అడిగాను తల్లి. సెకండ్ అదే అనుకున్నాను, క్లాస్ 10 లెక్క years అనేది. 2011 నుంచి 10 సంవత్సరాలు తీయడం సెకండ్ క్లాస్ లెక్క. నేను అన్నాను కదా 10 years కి ఒకసారి 10 వస్తుంది years అని. ఒకసారి అదే అనుకున్నారు కదా. మైండ్ బ్లాక్ అయిపోద్ది అనమాట. ఇలాగే చిన్న చిన్న దగ్గర పోతాయి. చక్రి అండ్ శ్రీలత ఆటలో కంటిన్యూ అవుతున్నారు 8 లక్షల రూపాయలతో. కంగ్రాచులేషన్స్. కానీ ఇప్పుడు మీ అందరి అవకాశం అండి. వాళ్ళు చక్కగా ఆడుతున్నారు, ఆటలో ఉన్నారు. మీరు ఇక్కడికి రావాలి అంటే, పార్టిసిపేట్ చేయాలి అంటే SMS దూరంలో ఉన్నారు. SMS కి ఆన్సర్ ఆప్షన్స్ ఇందాకటి నుంచి చెప్తున్నాను. ఇప్పుడు SMS ప్రశ్న కూడా చెప్తాను. జాగ్రత్తగా ముందు ఆన్సర్ ఆప్షన్స్ మళ్ళీ నోట్ చేసుకోండి. మీ ఆన్సర్ ఆప్షన్స్: A వాలీబాల్, B క్రికెట్, C టెన్నిస్, D చెస్. ప్రశ్న: సానియా మీర్జా ఏ క్రీడా రంగానికి చెందిన వ్యక్తి? ఆన్సర్ తెలిస్తే వెంటనే మాకు SMS పంపించండి. KAK స్పేస్ మీ ఆప్షన్ లెటర్ ABCDలో ఒక టైప్ చేసి స్పేస్ మీ పేరు స్పేస్ మీ ఊరు టైప్ చేసి 58585కి SMS పంపించండి. రేపు మధ్యాహ్నం 12 గంటల లోపల. ఇలా పంపించిన SMS నుంచి ర్యాండమ్ గా ఎంపిక చేసి 10 మందికి ఒక్కొక్కరికి 5,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ విజేతలు ఎవరో తెలుసుకోవాలంటే మీరు ఎల్లుండి మా వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది. www.sunnetwork.in/1crore. అలాగే మీరు ఈమెయిల్ ద్వారా కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు. మీ ఫోటోగ్రాఫ్ ని మీ బయోడేటాని కూడా జత చేసి మాకు మెయిల్ చేయండి 1crore@sunnetwork.in కి. సో వెయిటింగ్ ఫర్ యువర్ SMS. గబగబా SMS పంపించండి. శ్రీలత, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? అసలు ఆటలో మీరు జర్నీలో ఎక్కడున్నారో ఒకసారి చూద్దామా? జర్నీ ప్లీజ్. 8 లక్షల రూపాయలతో 5వ ప్రశ్న దాటేశారు. 6వ ప్రశ్నలోకి వచ్చేసారు. క్విక్ చేంజ్ అవకాశం ఇక మీకు లేదు, దాన్ని ఆల్రెడీ మీరు ఉపయోగించేసుకున్నారు. మరి మీ 6వ ప్రశ్నకి సంబంధించిన కేటగిరీస్ అవిగో: గ్రంథాలయాలు, దేవాలయాలు. మళ్ళీ దేవుడే మనల్ని కాపాడాలి. దేవాలయాలు. దేవాలయాలు. దేవాలయాలు ఏకకంఠంతో ఎక్కువగా నిర్ణయం తీసుకోవడానికి సమయం దేవుడు తీసుకోవాలి. టాపిక్ ఉందంటే దేవుడే, ఎందుకంటే ఆయన దిక్కు. మాకు ఇప్పుడు ఎవరు ఏ దిక్కు లేదు కాబట్టి దేవుడే దిక్కు. ఓకే, దేవాలయాలు మీరు ఎంచుకున్నటువంటి కేటగిరీ. దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్స్ చూద్దాం. రంగారెడ్డి, నల్గొండ, మెదక్. ఈ ఆన్సర్ ఆప్షన్స్ కి సంబంధించిన ప్రశ్న: పంచనరసింహ క్షేత్రం ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ఉంది? రంగారెడ్డి, నల్గొండ, మెదక్. ఆలోచించండి, ఆడండి. మీ టైం స్టార్ట్ అయింది. పంచనరసింహ క్షేత్రం. రంగారెడ్డి, నల్గొండ. ఎదురైతే కాదు. నరసింహ. 40 seconds more. యాదగిరి గుట్ట.